అన్న ఒక టీ. ఏంట్రా సూరిబాబు ఇంత పొద్దునే కాల్ చేసావు? అదే రే సత్యబాబు, మన ఊర్లో ల్యాండ్ ఉంటే చూడమన్నావు కదా, చూసానా? వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా అడుగుతున్నారా? ఎప్పుడు పెట్టుకుందాం? రే అంత కంగారేంట్రా నీకు? ఇలాంటి విషయాలు ఆలోచన చేయాలి. నేను మళ్ళీ చేస్తా బేటే. అన్నా టీ. నాన్న సత్తి, కప్పు తెచ్చావు, టీ ఏదమ్మా? చూసావా అన్న, కప్పు ఇచ్చాడు కానీ టీ ఇవ్వడం మర్చిపోయాడు. ఈ మనుషులే ఏంటో. నువ్వైనా చూసుకోవాలి కదరా సత్యబాబు. సరే కానీ ఇంతకీ ఆ బ్యాగ్ ఏంటి అంత పెద్ద తెచ్చావు? అదే అన్న, మనకేదో డీల్ వచ్చిందన్నావు కదా, నువ్వు డబ్బులు ఇస్తే బ్యాగ్లో వేసుకొని ఊరు వెళ్ళిపోతా అన్న. డబ్బులు వస్తాయి అన్నాను, ఇంకా రాలేదన్నమాట. వస్తాయి. సరే, ఎప్పుడు వస్తాయి అన్నా? నీ సెల్లుకు వాట్సాప్లో 2 ఫోటోలు పెట్టాను చూడు. బాగా కొవ్వు వచ్చేసిందిరా. అన్నా ఎవరన్నా ఇల్లు? నీకు ఇన్ఫర్మేషన్ కావాలా డబ్బులు కావాలా? డబ్బులే కావాలి. అయితే మూసుకొని చెప్పింది చెయ్యి. మేడం ఫోన్. హలో. హాయ్ గాయత్రి, ఎలా ఉన్నావు? మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? టెండర్ వదిలే ప్రసక్తి లేదని చెప్పాను కదా. అయ్యో, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు గాయత్రి. నేను కాల్ చేసింది టెండర్ వదిలేని రిక్వెస్ట్ చేయడానికి కాదు, ఈసారి టెండర్ నాదే అని చెప్పడానికి కాల్ చేశాను. ఇంకా 30 days టైం ఉంది. అప్పటి వరకు పగటి కలలు కంటూనే ఉండు. ఈసారి నా కల నిజమవుతుంది గాయత్రి. ఆల్ ద బెస్ట్. ఆఫీస్ బాగానే ఉంది. ఇంటర్వ్యూ నేను కూడా. అబ్బో, ఏంటో చదువుకోరా. చూడు, అరే చూడండిరా. ఇక్కడ రామకృష్ణ ఎవరు? రామకృష్ణ వస్తున్నా. బాగానే ఉంది. హలో బాబు, లోపలికి వచ్చే ముందు పర్మిషన్ అడిగి రావాలని తెలీదా? హలో బాబు, వెళ్ళిపోతావేంటి? సారీ సార్, నన్నే పిలిచారు అనుకున్నాను. రామకృష్ణ అంటే నువ్వే కదా? నేనే సార్. పిలిచింది నిన్నే, కూర్చో. పిలిచింది లోపలికి రావడానికి కదా సార్. మరి వచ్చినప్పుడు తలుపు కొట్టండి, కొబ్బరికాయ కొట్టండి అంటారేంటి సార్? అబ్బో, సరే కానీ నీ రెజ్యూమ్ ఇవ్వు. ఒక్క నిమిషం సార్, కాస్త ఏం పడుతుంది. బర్త్ సర్టిఫికేట్, మొన్న నైట్ ఓయో బిల్లు, సన్నీ ఫస్ట్ షో టికెట్లు దొరికింది సార్. అమ్మయ్య, ఇదిగోండి. దొరికిందా నాయనా? చూడు బాబు. సార్, బాబు అని పిలవద్దు సార్, నాకంటూ ఓ పేరేడ్చింది, రామకృష్ణ. రామకృష్ణ, నీకు పేరున్నట్టే ఆఫీసుకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. నువ్వు ఎలాగంటే అలా ఇంటర్వ్యూకి రాకూడదు. నువ్వు షర్ట్తో కాకుండా టీషర్ట్ ఎందుకు వచ్చావు? అబద్ధం చెప్పమంటారా, నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పు. అమ్మయ్య, రాత్రి చాలా ఘోరంగా వర్షం పడింది సార్. ఇంట్లో ఉన్న బట్టలన్నీ తెరిచిపోయి, సో ఏ బట్టలు వేసుకోలో తెలియక రాత్రి ఏ బట్టలతో అయితే పడుకున్నానో అదే బట్టలతో వచ్చాను సార్. ఇప్పుడు నిజమేంటి? అబద్ధంలో వర్షం పడిందంటే నిజంలో పడినట్టే కదా సార్. చూడు రామకృష్ణ, నీ మాటలు వింటుంటే నువ్వు బాగా తుత్తర బ్యాచ్ లాగా ఉన్నావయ్యా. అదేంటి సార్ పుసుకుమని అంత మాట్లాడి సార్? మరేంటయ్యా,
నీ సబ్జెక్ట్ చూస్తే మెరిట్, నువ్వేమో మొరటు. ఇదెలా సెట్ అయిందయ్యా? ఇప్పుడు కూడా అబద్ధం చెప్పమంటారా నిజం చెప్పమంటారా? బాబు నువ్వేం చెప్పక్కర్లేదు కానీ నువ్వు బయటికెళ్ళి వెయిట్ చేయి. అదేంటి సార్ మరి ఇంటర్వ్యూ అయిపోయింది రామకృష్ణ, నేను పిలుస్తాగా, నువ్వెళ్ళు. అయిపోయిందా? ఉమ్. జాబ్ అడిగినట్టే. ఓకే సార్. అన్నా థ్యాంక్స్ రా, నువ్వైనా కరెక్ట్ వర్క్ చేస్తున్నావు. బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటూ ఫస్ట్ లవ్ పుట్టుకొచ్చు. దీన్ని ఎలా అయినా సరే పట్టాలరా. సారీ బ్రో, నేను కాదు. పేరు ఐశ్వర్య. అబ్బో, ఆల్ సబ్జెక్ట్స్ మెరిట్. ఓకే, మీ ఇంటర్వ్యూ అయిపోయింది, వెళ్ళి బయట వెయిట్ చేయండి, మళ్ళీ పిలుస్తాం. ఇంటర్వ్యూ అప్పుడే అయిపోయిందా సార్? మళ్ళీ పిలుస్తా కదమ్మా, నువ్వు వెళ్ళి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయి. ఓకే సార్. ఏంటి ఇంకా రావట్లేదు? వచ్చింది. బ్రో నిన్నే పిలుస్తున్నారు బ్రో. నా పేరు పిలవలేదే. నీ పేరేంటి? నవీన్. నవీన్నే పిలుస్తున్నారు. వెళ్ళండి పిలుస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి. పల్లీలు తింటారా? నాకు కూడా నచ్చదు వీడివి. పట్టుకురా, చూస్తున్నావు ఎట్రా, పట్టుకో. అరే సత్యబాబు, అన్న వాళ్ళ ఆఫీస్ ఇదేనంటావారా? ఇదే అన్న, వాళ్ళిద్దరు ఈ ఆఫీస్కి వెళ్ళడమే చూసా. అయినా అయినా పూర్తిగా చెప్పి తప్పించుకో అన్న, ఒక నిమిషం అన్న. అరే సూరిబాబు చెప్పరా. అదే రా సత్యబాబు, ఆ ల్యాండ్ ఉంది కదా. ఏ ల్యాండ్? అదేంటి సత్యబాబు అలా అంటావు? నీకు ఆల్రెడీ చెప్పాను కదరా మంచి ల్యాండ్ ఉందని. ఓ ఆ ల్యాండా, చెప్పు. ఆ ల్యాండే. ఆ బ్రోకర్ తెగ కంగారు పెట్టేస్తున్నాడు రా సత్యబాబు. ఒరే ఆ అది ల్యాండ్ మనం తీసుకోకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడంట్రా. అరే ఏంట్రా నువ్వు, కొంచెం అర్థం చేసుకోరా. ఆ ల్యాండ్ ఎవరికి ఇవ్వకుండా చూసుకో, వచ్చాక మాట్లాడదాం. అరే అది కాదు సరే, సత్యబాబు, మంచి ఉంటావా? ల్యాండ్ రా, పోతే మళ్ళీ అయిపోయిందా? అయిపోయిందన్న. ఎవరినన్నా ఫోన్లో? ఊర్లో ఫ్రెండ్ అన్న. ఫ్రెండా? ఉమ్. ఇప్పుడు వీళ్ళని ఫాలో అవుతున్నట్టు మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడాలి మనం. మూడో కన్ను చూడు. ఏం చేస్తున్నానన్నా? అదే అన్న, మూడో కన్ను చూడదు. జోడించి కొట్టేస్తాను, ఏదో జోకులు వేసానుండు. నువ్వు ఇలా గమనిస్తూ ఉండు, నేను టీ తాగేసి వస్తా. ఓకే? పిల్లదా? ఓహో, కొద్దిగా జరుగు బ్రో. టైం ఎంత అయింది? 2 o'clock. రామకృష్ణ, ఐశ్వర్య, మీ ఇద్దరిని మేనేజర్ సార్ పిలుస్తున్నారు. లేడీస్ ఫస్ట్. రామకృష్ణ, రామకృష్ణ, అటు కాదయ్యా ఇటు. చెప్పండి సార్. మీ ఇద్దరిని ఎందుకు పిలిచానో తెలుసా? తెలుసు సార్. ఎందుకు? ఏదో ఒకటి చెప్పడానికి. అదే ఏంటి? అది ఇంకా మీరు చెప్పలేదు కదా సార్. రామకృష్ణ, చెప్పింది పూర్తిగా వినవయ్యా. సరే చెప్పండి. ఉన్నది ఒకటే జాబ్, కానీ మీరిద్దరు ఒకరికి జాబ్ ఇచ్చి ఇంకొకరికి అన్యాయం చేయలేము. కాబట్టి మీకు 1 hour టైం ఇస్తున్నా. ఎవరికి ఈ జాబ్ కావాలో మీలో మీరే డిసైడ్ అయ్యి వచ్చేస్తే వాళ్ళకే ఈ జాబ్ ఇస్తా. అర్థమైందా? ఓకే సార్. ఓకే, ఇంక మీరు వెళ్ళొచ్చు.
ఏంటన్నా సడన్గా డ్రెస్ చేంజ్ చేయమన్నావు? అది నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, కూర్చో. ఆ, ఏమైందండి? కాలిందా? ఏం లేదండి. ఇప్పుడు ఎలా అండి? అయ్యో ఏం కాలేదండి. చిచి, కాలినందుకు కాదండి. మరి ఉన్నదేమో ఒకటే జాబ్, మనమేమో ఇద్దరం ఉన్నాం. ఇప్పుడు ఎలా అని. నేను కూడా అదే ఆలోచిస్తున్నా అండి. ఉన్నదేమో ఒకటే జాబు, పైగా మీరు చూస్తే అమ్మాయి. నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టం. అంటే రెస్పెక్ట్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాదు, కమల్ హాసన్ లాస్ట్ సినిమా ఏదో ఉంటుంది, ఆచార్యచి కాదు, విక్రమ్ కదా. విక్రమ్. ఏం మాట్లాడుతున్నావురా? వీడేంటి ఇలా ఉన్నాడు? పోను పని చేద్దామండి. ఏంటది? ఉన్నదేమో ఒకటే జాబు, హెడ్స్ అండ్ టైల్స్ వేద్దాం. హెడ్స్ పెడితే జాబ్ నీకు, టైల్స్ పెడితే జాబ్ నాకు. అమ్మో వద్దండి. మరి ఏం చేస్తామండి? సరే ఏం చేద్దాం మీరే చెప్పండి. వీడిని ఎలాగోలా కన్విన్స్ చేసి ఈ జాబ్ నేనే కొట్టేయాలి. నేనొకటి చెప్పనా అండి? అయ్యో దానికి ఏం కర్మ, ఒకటి కాకపోతే రెండు చెప్పండి. మీరు ఎన్ని చెప్పినా నేను వింటూనే ఉంటాను. అంటే మీకు తెలుసు కదండి సమాజంలో ఒక ఆడపిల్లని ఎలా చూస్తారో, అందుకే ఈ జాబ్ నాకు ఇచ్చేయండి. అమ్మని అమ్మ, సెంటిమెంట్ డైలాగ్ వేస్తుంది ఏంటి? ఈ సమాజంలో ఒక ఆడపిల్లకి జాబ్ లేకపోతే ఆడపిల్లనే చూస్తుందండి. ఒక ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా? తను ఆడపిల్ల కాబట్టి. అదే ఒక మొగోడికి జాబ్ లేకపోతే మాత్రం ముష్టోల్లా చూస్తుందండి ఈ పాడు సమాజం. ఎక్స్క్యూజ్ మీ సార్, షుగర్. షుగర్ నేను అడగలేదే. మీరు అడిగారని నేను చెప్పలేదే. థ్యాంక్ యూ సార్. ఎవర్రా మీరంతా? ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు ఎలా అండి? మీరు కాంప్రమైజ్ అవ్వరు, నేను అవ్వను. సమాజం ఆడపిల్ల, ఏదో సమాజం ఆడపిల్ల అని ఏదేదో చెప్తున్నాడు రా. ఏం చెప్తున్నా అర్థం కాలే. ఇదేదో పెద్ద ట్రిక్కీ క్వశ్చన్లో ఉందన్న. ఏంటి మీరేమనుకోనంటే ఒక ఐడియా చెప్తా, ఓకేనా? చెప్పండి. అదండి మ్యాటర్. ఈ ఐడియా బాగుందా? బాగుందండి, కానీ వాళ్ళు ఒప్పుకుంటారంటారా? అయ్యో దానికేం కర్మండి, నేను ఒప్పిస్తా కదా. పదండి నేను చూసుకుంటా. బిల్ నేను కడతాలేండి, మీరు వెళ్ళండి. ఏం డిసైడ్ అయ్యారు? సింపుల్ సార్, ఇద్దరం కలిసే వర్క్ చేస్తాం. ఏమంటారు ఐశ్వర్య గారు? అవును సార్, ఇద్దరం కలిసే చేస్తాం. జాబ్. ఓ జాబ్. జాబా? నేను ఇంకేదో అనుకున్నా. ఏంటి ఇద్దరు కలిసి చేస్తారా? చూడు బాబు. సార్ బాబు కాదండి, రామకృష్ణ. అదే లేవయ్యా రామకృష్ణ, ఇద్దరూ కలిసి చేయడానికి ఇదేం సంసారం కాదు. ఊరుకోండి సార్, మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు ఇప్పుడు. అసలు ఏమది అవతల. హలో, అంత ఓవర్ చేయకు. సార్ మా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది మీరు వింటే వెంటనే ఓకే చెప్తారు. అవును సార్. ఏంటా ప్లాన్? అది ప్లాన్ ఏంటంటే ఉన్నది ఒకటే జాబు, ఎవరికి అన్యాయం జరగకూడదు. కాబట్టి ఒకరోజు ఆఫీస్కి తను వస్తుంది సార్, ఇంకో రోజు నేను వస్తాను సార్. అదే సీట్లో తను ఒక రోజు కూర్చుంటుంది, అదే సీట్లో నేను ఇంకో రోజు కూర్చుంటా సార్. తను వచ్చిన రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగిన వర్క్ అంతా తను నాకు నైట్ కలిసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్. అలాగే నేను వచ్చిన రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగిన వర్క్ అంతా నేను కూడా కలిసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అంతే సార్, ఇద్దరం కలిసి చేసుకుంటాం వర్క్. వర్క్ సింపుల్ సార్, ఇద్దరం శాలరీస్ కూడా షేర్ చేసుకుంటాం. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ సార్ కానీ లేదు కహానీ లేదు సార్. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటా సార్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇంకా ఇది కానీ జరిగిందంటే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. మాకు పుట్టబోయే పిల్లలకి మీ పేరే పెట్టుకుంటాం సార్. What? విడివిడిగా అంటున్నా అండి, కలిసి కాదు. నాకు ఓకేనయ్యా రామకృష్ణ, కానీ మా ఎండీతో మాట్లాడాలి. అయ్యో దానికి నా పర్మిషన్ ఎందుకు సార్? సింపుల్గా వెళ్ళి హ్యాపీగా మీ ఎండీతో మాట్లాడుకోండి, ఇంతలోగా మేము మాట్లాడుకుంటాం. అదే వర్క్ గురించి. కుర్రాడు చాలా స్పీడ్గా ఉన్నాడు. సరే గాని మీరిద్దరూ వెయిట్ చేయండి, నేను ఎండీ గారితో మాట్లాడొస్తాను. మీకు కొంచెం నోటితోలు ఎక్కువ కదండి. ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిందిలే. తెలుస్తుంది. ఏం చెప్పారు సార్? మీ ఇద్దరు చాలా అదృష్టవంతులయ్యా. మీ ప్లాన్ ఎండీ గారికి కూడా నచ్చేసింది. సో రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేయచ్చు. సాయిరామ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంక మీరు వెళ్ళొచ్చు. ఓకే. ఫోన్ నెంబర్ ఎలా అడగాలి?
ఐశ్వర్య గారు ఏంటండి? నా ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. మీరు ఒకసారి కాల్ చేస్తారా? హా, హ్మ్. చెయ్యి చెయ్యి. నెంబర్ చెప్పండి. 7013. అర్రే నా జోబులోనే ఉందండి, చూసుకోలేదు. ఈ బైక్ మీది కాదు కదా? ఎలా చెప్పారండి? చూస్తేనే అర్థమవుతుంది. చూడడానికి తెంగరోళ్ళ ఉన్నారండి, కానీ తెలివైన వాళ్ళే. మీరు కూడా అండి. చెప్పండి సార్. ఏమైంది? మన ప్లాన్ సక్సెస్ సార్. అవునా? వెరీ గుడ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే సార్. హలో, ఏమైంది? జాబ్ వచ్చింది. వెరీ గుడ్, బట్ బీ కేర్ఫుల్. ఓకే.